హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ టీవీ. తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ని లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వెంకటగిరి అనే గ్రామంలో కాంతం మరియు సోమయ్య అనే దంపతులు ఉండేవాళ్లు. వారికి నరేష్ అనే ఒక కొడుకు మరియు నీలిమ అనే కూతురు ఉండేది. కాంతమ్మ అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేస్తూ తన కొడుకు కూతురిని మంచి ఉన్నత చదువులు చదివించింది. కాంతానికి బాగా డబ్బు పిచ్చి. తనకి ఎంతసేపు శ్రీమంతురాలు అవ్వాలని కల. కాని వారికున్న సంపాదనతో అది కుదరదని తెలిసి కనీసం తన పిల్లలకైనా శ్రీమంతుల ఇంటి సంబంధాలిచ్చి చేయాలని తను లక్ష్యంగా పెట్టుకుంది. ఇంట్లో పెద్దవాడైన నరేష్ పట్నంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. నీలిమ కూడా తన చదువు పూర్తి చేసుకున్నాక నరేష్ పనిచేసే కంపెనీలోనే తను కూడా పనిచేసేది. అలా వాళ్ళిద్దరూ ప్రతి నెలా తమకు వచ్చిన జీతాన్ని తల్లి కాంతం చేతికి తీసుకొచ్చి ఇచ్చేవారు. కాంతం ప్రతి నెలా దాంట్లో నుంచి కొంత డబ్బులు వాళ్లకు నెల ఖర్చులకు ఇచ్చేది. మిగతా డబ్బుని వడ్డీ వ్యాపారానికి వాడుకునేది. ఇక కాంతం భర్త విషయానికి వస్తే, సోమయ్య ఆ ఊరిలో తమకున్న పొలం పనులు చూసుకుంటూ తను కూడా పొలంపై వచ్చే సంపాదనంతా తన భార్య కాంతం చేతికిచ్చి తన అవసరాలకు మాత్రం కొంత డబ్బుని అడిగి తీసుకునేవాడు. అలా కాంతం వాళ్ళింట్లో వాళ్లందరినీ డబ్బు విషయంలో క్రమశిక్షణగా ఉంచుతుంది. తన వడ్డీ వ్యాపారంలో వచ్చే సంపాదనని, ఇంకా ఇంట్లో వాళ్లు అందరూ ఇచ్చే సంపాదనని ఇంటి అవసరాలకు అయినంత వాడుతూ మిగతా డబ్బుని పొదుపు చేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా శ్రీమంతురాలు అవుతానని కలలు కంటూ ఉంటుంది. అలా వారి జీవితం సాగుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు పెళ్లిళ్ల పేరయ్య పంతులు కాంతం వాళ్ల ఇంటికి వస్తాడు. అప్పుడు కాంతం ఆ పంతులతో ఇలా అంటుంది. నమస్కారం పంతులు గారు, ఎలా ఉన్నారు? మళ్ళీ ఇన్నాళ్లకు మా ఇల్లు గుర్తొచ్చిందా మీకు? అదేమీ లేదమ్మా, పెళ్లిళ్ళ సీజన్ మొదలైంది కదా అమ్మా, కాస్త బిజీ అయిపోయాను, అందుకే రావడం కుదరలేదు. అంతేలేండి, మా గురించెందుకు పట్టించుకుంటారు మీరు? అదేంటమ్మా అలా అంటావు? ఇప్పుడు ఏం జరిగిందని? మరేంటి పంతులు గారు, నా కొడుక్కి కూతురికి మంచి శ్రీమంతుల ఇంటి సంబంధం చూడమని చెప్పి ఎంతకాలమయ్యింది? ఊళ్ళో వాళ్ల పెళ్లిళ్లన్నీ దగ్గరుండి చేయిస్తారు గాని మమ్మల్ని పట్టించుకోవడానికి తీరిక లేదు మీకు. మీరిలా అంటారనే కదమ్మా ఇప్పుడొక బ్రహ్మాండమైన సంబంధం తీసుకుని వచ్చాను. అవునా పంతులు గారు? అయ్యయ్యో, ఏంటండి అలా నిలబడే ఉండిపోయారు? రండి కూర్చోండి. మీకు తాగడానికి ఏం తీసుకొని రమ్మంటారు? టీ, కాఫీ, మజ్జిగ ఏమైనా? ఇప్పుడు ఆ మర్యాదలకేం కాని ముందు మీరు కూర్చోండి, చెబుతాను. ఒక్క నిమిషం పంతులు గారు, మా వారిని కూడా పిలుస్తాను. ఏమండోయ్, ఎక్కడున్నారు? త్వరగా రండి, పంతులు గారు వచ్చారు అని కాంతం గట్టిగా కేక పెడుతుంది. వెంటనే సోమయ్య అక్కడికొస్తాడు. పంతులు గారికి నమస్కారం చేసి సోఫాలో కూర్చొని కాంతంతో ఇలా అంటాడు. ఏంటి కాంతం, ఇంత ఉన్నపలంగా పిలిచావు? పంతులు గారు ఎందుకు వచ్చారు మన ఇంటికి? ఇంట్లో ఏదైనా పూజ చేయిస్తున్నావా? అబ్బా, పూజ కాదండి, పంతులు గారు మన పిల్లలకి మంచి సంబంధాలు తీసుకొచ్చారు. అమ్మా అమ్మా, సంబంధాలు కావమ్మా, సంబంధం. ఏంటి పంతులు గారు, అంటే మీరిప్పుడు తీసుకొచ్చింది ఒకటే సంబంధమా? అవునండి, మీ కూతురు నీలిమకి మాత్రమే ప్రస్తుతానికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. సరే అయితే అలాగే గానివ్వండి. అయినా మంచి సంబంధం అంటున్నారు, ఇంతకీ మీరసలు విషయం చెప్పట్లేదు. ఇంతకీ వాళ్లది శ్రీమంతుల కుటుంబమేనా? మీ గురించి నాకు తెలియదా అమ్మా? శ్రీమంతుల కుటుంబమే. ఒక్కగానొక్క కొడుకు, ఆడపడుచులెవరూ లేరు. అమ్మాయి అదృష్టవంతురాలు. అత్తామామలు అనంతరం ఆ ఆస్తంతా మీ కూతురుదే. ఇంతకీ పంతులు గారు, అబ్బాయి ఏం చేస్తుంటాడో చెప్పనేలేదు? మీరుండండి, అవతలంత ఆస్తిపాస్తులుండగా ఉద్యోగం చేయాల్సిన కర్మ వాళ్లకేం పట్టిందండి? పంతులు గారు, మీరీ సంబంధమై ఖాయం చేసేయండి. చేసేయొచ్చు కాని వాళ్ళదొక చిన్న షరతుందమ్మా. ఏంటి పంతులు గారు ఆ షరతు? పెద్దగా ఏం లేదమ్మా, అమ్మాయి పెళ్ళైన తర్వాత ఎక్కడా ఉద్యోగం చేయకూడదు, అంతే వాళ్ళ షరతు. అంత శ్రీమంతులు కదమ్మా, వాళ్ళకు కాబోయే కోడలు జీతం కోసం వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తుంటే వాళ్లకు నామూషిగా ఉంటుందని అన్నారు. ఇంత చిన్న విషయం చెప్పడానికి
మీరెందుకు అంతలా మోమాట పడుతున్నారు పంతులు గారు? అయినా అంత ఆస్తి పెట్టుకొని నా కూతురికి ఉద్యోగం చేయాల్సిన కర్మేం పడుతుంది చెప్పండి? మీరు నిశ్చింతగా వెళ్లి వాళ్ళని అమ్మాయిని చూసుకోవడానికి ఇంటికి రమ్మని చెప్పండి. ఇంకా ఎలాగైనా ఈ సంబంధం ఖాయమయ్యేటట్టు చూడండి. మీకు ఇవ్వాల్సిన సంభావనలో ఏ లోటు చెయ్యనులేండి. అలా అన్నారు, బాగుంది. నేను వెంటనే వెళ్ళి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి మీకు కబురు పెడతాను. సిద్ధంగా ఉండండమ్మా. మరి నేను వెళ్ళి వస్తాను. నాకు సెలవిప్పించండి అని చెప్పి పంతులు అక్కడ్నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. కాంతం శ్రీమంతుల ఇంటికి వియ్యంకురాలు కాబోతున్నాను అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు సోమయ్య కాంతంతో ఇలా అంటాడు. అది కాదే కాంతం, మన అమ్మాయి గురించి నీకు తెలుసు కదా. తను ముందే చెప్పింది, పెళ్ళైన తర్వాత కూడా నీలిమ ఉద్యోగాన్ని కొనసాగించాలని అంటుంది. పైగా ఇంకొన్ని రోజుల్లో తనకు ఆఫీసులో ప్రమోషన్ కూడా రాబోతోంది. అలాంటప్పుడు నువ్వు ఆ పంతులకి వాళ్ళ షరతులకు ఒప్పుకుంటున్నాము అని ఎలా చెప్పి పంపించావు? రేపటినాడు మగపెళ్లి వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు సంబంధానికి ఒప్పుకుంటారా? అది పక్కన పెట్టు, ముందు మన కూతురు ఒప్పుకుంటుందా ఈ సంబంధానికి? అబ్బబ్బా, ఏంటండి మీ నస? కాసేపు కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వరా? ఇలా శ్రీమంతుల కలలు చూస్తున్నానో లేదో అలా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగేస్తారు మీరు. అయినా అది చిన్నపిల్ల, దానికేం తెలుసండి? మీ అందరి మంచి చెడులు ఇన్నాళ్ల నుంచి నేనే కదా చూస్తున్నాను. ఎవరికి ఏ సమయానికి ఏది చేస్తే మంచిదో అది నాకు తెలియదా? అది పిచ్చిది, అలాగే అంటుంది. రేపు పెళ్లైన తర్వాత అదే మారుతుంది. మీరు ఈ విషయాన్ని తనకు చెప్పారంటే నేనేం చేస్తానో చూడండి. అది కాదే, తను పెళ్ళయ్యాక ఉద్యోగం విషయంలో తన నిర్ణయం మార్చుకోకపోతే? తాను తప్పకుండా మారుతుందండి. అయినా ప్రతి అమ్మాయికి పెళ్లైన తర్వాత అత్తవారింట్లో అలాంటి మార్పులు సహజమే. తను మారుతుందని నీకెలా తెలుసు? మిమ్మల్ని గట్టుకున్నాక నేను మారలేదా? ఇది అంతే అని చెప్పి కాంతం అక్కడి నుంచి కోపంగా లేచి తన గదిలోకి వెళ్లిపోతుంది. అలా సాయంత్రమవుతుంది. ఆఫీస్ నుంచి నరేష్, నీలిమ ఇద్దరు ఇంటికొస్తారు. వాళ్లు రాగానే కాంతం స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి వాళ్ళిద్దరి నోరు తీపి చేస్తూ ఇలా అంటుంది. ఒరే పిల్లలు, ముందు ఈ స్వీట్ తినండిరా. మీ ఇద్దరికి ఒక మంచి శుభవార్త చెప్పాలి. ఏంటమ్మా విశేషం? నాన్న నెల తప్పాడా? ఒరేయ్, ఏంట్రా అన్నావు? అదే నాన్న, ఈ నెల కూడా నీ సంపాదన అమ్మకు నెల తప్పకుండా ఇచ్చావా అని అడుగుతున్నానంతే. అంతేలేరా, పెళ్ళాం మాట వినే భర్త అంటే పిల్లలకు కూడా చులకనైపోతాం. అబ్బా, ఆపుతారా మీ గోలా? ముందు నువ్వు చెప్పమ్మా, ఏంటా విశేషం? ఏమీ లేదమ్మా, ఈ రోజు ఉదయాన్నే పంతులు గారొచ్చారు. నీకు ఒక గొప్ప శ్రీమంతుల ఇంటి సంబంధం తీసుకొనొచ్చారు. అంతా నీ అదృష్టం తల్లి. ఈ సంబంధం కుదిరితే ఇక నువ్వు ఎక్కడ పని చేసే అవసరమే ఉండదు. దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. అదేంటమ్మా, నేను నీకు ముందే చెప్పాను కదా, పెళ్లి తర్వాత కూడా నన్ను నా ఉద్యోగం చేసుకొనిచ్చే సంబంధం మాత్రమే చేసుకుంటానని. మళ్ళీ ఏంటిప్పుడు నువ్విలా అంటున్నావు? అబ్బే, ఏదో ఊరికే మాట వరుసకలా అన్నానంతే. వాళ్ళు నీ షరతుకు ఒప్పుకున్నాకే వాళ్లని మన ఇంటికి పెళ్లి చూపులకు రమ్మని చెప్పాను. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అమ్మా? వాళ్ళు నా షరతుకు ఒప్పుకున్నారా? అవును తల్లి, నీకిప్పుడు సంతోషమే గదా అని కాంతం నీలిమతో అనగాని నీలిమ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు పక్కనుంచి నరేష్ తనని ఆట పట్టిస్తూ ఇలా అంటాడు. మా చెల్లాయి పెళ్లి కూతురాయనే, మా చెల్లాయి పెళ్లి కూతురాయనే. చిపో అన్నయ్యా. అబ్బో, ఇదంతా సిగ్గే అని అనగానే నీలిమ సిగ్గుపడుతూ లోపలికి పరిగెడుతుంది. అది చూసి అందరూ నవ్వుకుంటారు. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు కాంతం తన కూతురు నీలిమను పెళ్లి చూపులకు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ల ఇంటి బయట ఒక పెద్ద కారొచ్చి ఆగుతుంది. అది చూసి సోమయ్య గబగబా కాంతం దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ఏంటే కాంతం, ఇంకా అవ్వలేదా నీ ముస్తాబు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చేశారు. అబ్బబ్బా, నన్ను కంగారు పెట్టకండి. అయినా నేను ముస్తాబు చేసుకోవట్లేదు, నా కూతురికి చేస్తున్నాను. ఏదో ఒకటి తొందరగా పద అని చెప్పి సోమయ్య అక్కడ్నుంచి బయటికొచ్చి పెళ్లి చూపులకి వచ్చిన వాళ్లని బయట హాల్లో సోఫాలో కూర్చోపెట్టి
వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో పంతులు అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పగానే కాంతం నీలిమను తీసుకుని అక్కడికొస్తుంది. అబ్బాయితో సహా వాళ్ల తల్లిదండ్రులకి కూడా నీలిమ చాలా బాగా నచ్చుతుంది. నీలిమకు కూడా అబ్బాయి బాగా నచ్చుతాడు. అప్పుడు పంతులు ఇలా అంటాడు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరికొకరు నచ్చారు. ఇక మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే సరిపోతుంది అని చెప్పగానే నీలిమ ఇలా అంటుంది. ఒక్క నిమిషం పంతులు గారు, అది ఆ షరతు అని చెప్పబోతూ ఉండగా కాంతం కంగారు పడుతూ ఉంటుంది. కాంతం ఎక్కడ నీలిమకు తను దాచిన విషయం తెలిసిపోతుందోనని కంగారు పడుతూ పంతులు మరియు నీలిమతో ఇలా అంటుంది. అమ్మా నీలిమ, ఒక్క నిమిషం. పంతులు గారు, ఒక్క నిమిషం ఇలా పక్కకొస్తారా? మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి అని చెప్పి పంతుల్ని ఇంకా నీలిమని పక్కకు తీసుకుని వెళ్లి ఇలా అంటుంది. ఏం లేదు పంతులు గారు, మా అమ్మాయికి ఒక చిన్న షరతుంది. అదేంటో తనే చెబుతుంది. ఒకసారి మీరే వినండి. అమ్మా నీలిమ, పంతులు గారికి వివరంగా చెప్పమ్మా. ఏం లేదు పంతులు గారు, నేను పెళ్ళయ్యాక కూడా నా ఉద్యోగాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాను. పైగా ఇంకొన్ని రోజుల్లో నాకు ప్రమోషన్ రాబోతుంది. నేను మానేశానంటే నాతో పాటు నా టీంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. పైగా కంపెనీకి కూడా చాలా నష్టం. ఇన్నాళ్లు జీతమిచ్చి పోషించిన ఉద్యోగాన్ని కొత్త జీవితం దొరికిందని మధ్యలో వదిలేసి వెళ్లకూడదు కదా పంతులు గారు అని అంటుంది. అది అమ్మా, అది కాదమ్మా. అది కాదు ఇది లేదని ఏం లేదు పంతులు గారు. మా అమ్మాయి చెప్పింది కదా, ఇకంతే. మీరే ఎలాగైనా పెళ్లి వారిని ఒప్పించాలి. అమ్మా నీలిమ, నువ్వెళ్తూ ఉండమ్మా, నేను పంతులు గారికి సంభావన ఇచ్చొస్తాను అని చెప్పి నీలిమను అక్కడి నుంచి పంపిస్తుంది కాంతం. తను వెళ్ళాక పంతులుతో ఇలా అంటుంది. ఇదిగో పంతులు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మా అమ్మాయి చెప్పిన షరతు వాళ్లకి తెలియకుండా వాళ్లు చెప్పిన షరతుని మా అమ్మాయి ఒప్పుకున్నట్టు నువ్వే ఏదో మతలబు చేసి ఆ పెళ్లి వారిని ఒప్పించాలి. అలా చేస్తే నీ సంభావన రెండింతలిస్తాను. కొంపదీసి ఈ సంబంధం గనుక పోయిందనుకో, నువ్వు మళ్ళీ ఈ వీధిలో కాదు కదా, ఈ ఊర్లోనే కనిపించకుండా చేసే బాధ్యత నాది. ఎంత మాటమ్మా! మీరింత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా చేయకుండా ఉంటానా? చేయకుంటే మీరు నన్ను ఉండనివ్వరనుకోండి. అయినా ఆ సంభావన విషయం ఏదైతే చెప్పారో అది వినడానికి చెవులకెంతో శ్రావ్యంగా ఉంది. అయినా 100 అబద్ధాలాడి ఒక పెళ్లి జరిపించాలి అంటారు. ఇప్పుడు మనం వాడుతున్నది కేవలం ఒక అబద్ధమే. మీరు చెప్పినట్టే చేస్తానమ్మా. మీరు మాత్రం ఆ రెండింతల సంభావన విషయం మర్చిపోకండి. ఇస్తానులే పంతులు, ముందు వెళ్లి తొందరగా ఈ సంబంధం ఖాయం చెయ్యి. అవతల నా తింగరి కూతురు వాళ్ల ముందర మళ్లీ శరతని వాగినా వాగుతుంది. తొందరగా పదయ్య పంతులు అని పంతులు కాంతం ఇద్దరూ అక్కడికొస్తారు. పంతులు మగ పెళ్లి వారితో ఏదో మెల్లిగా గుసగుసలాడతారు. అందరి ముందు ఇలా అంటాడు. అమ్మా, అయ్యా, ఇప్పుడు ఆ షరతు గురించి మీకు వాళ్ళకి ఇద్దరికి వివరించాను. ఇద్దరికీ సమ్మతమే కదా అంటూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ షరతు ప్రస్తావన తీసుకొచ్చినట్టుగానే తీసుకొచ్చి వాళ్ల తరపున వీళ్లకు చెబుతున్నట్టు, వీళ్ల తరపున వాళ్లకు చెబుతున్నట్టు తిమ్మిని బమ్మి చేసి తారుమారు చేస్తాడు పంతులు. ఆ విషయం అవతలి వాళ్లకు తెలియక మగ పెళ్లి వాళ్లు ఇంకా నీలిమ ఇద్దరూ తల ఆడిస్తారు. అప్పుడు పంతులు వారితో ఇలా అంటాడు. అయితే ఇంకే, వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. మీరిరువురు ఒప్పుకుంటే ఆ ముహూర్తాన్ని ఖాయం చేస్తాను. అయ్యో పంతులు గారు, మరీ అంత తొందరగా అంటే మేము ఆ కట్న కానుకలు, లాంఛనాల ఖర్చులు ఇవన్నీ ఉంటాయిగా, వాటన్నింటిని సర్దుబాటు చేయడానికి మాకు కొంచెం సమయం పడుతుంది. అమ్మా చెల్లెమ్మా, మీరేం కంగారు పడకండి. పెళ్లికయ్యే ఖర్చులన్నీ మేమే భరిస్తాం. తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి కాబట్టి మాకు మీరిచ్చే కట్న కానుకలపై ఎలాంటి ఆశ లేదు. మీరు మీ అమ్మాయిని కట్టుబట్టలతో పంపించండి. మా ఇంటి మహారాణిలా చూసుకుంటాం. వదిన గారు, మీరింకా ఏమీ ఆలోచించకండి. మీరు అనండి, అంతే. మిగతాదంతా మేము చూసుకుంటాం. మీరు అంతలా చెబుతుంటే నేనెందుకు కాదంటానండి? మీ ఇష్టం, అలాగే గానియ్యండి. శుభం. అయితే ఈ ముహూర్తమే ఖాయం చేస్తాను. పంతులు నిశ్చయ తాంబూలాలు జరిపిస్తాడు. ఆ తరువాత మగపెళ్లి వాళ్లు వెళ్లగానే కాంతం పంతులుకి చాటుగా సంభావన తెచ్చిచ్చి
తను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెబుతుంది. ఆ పంతులు ఎంతో సంతోషిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కాంతం తనకు పైసా ఖర్చు లేకుండా ఈ పెళ్లి జరిగిపోతుంది. తన కూతురు శ్రీమంతుల ఇంటికి కోడలిగా వెళ్తుంది. తన కోరికలో సగం తీరిందని అనుకుని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. చూస్తూ ఉండగానే పెళ్లి రోజొస్తుంది. మగ పెళ్లి వాళ్లు అన్నట్టుగాని వారి స్థాయికి తగ్గట్టు అంగరంగ వైభవంగా ఆ పెళ్లిని జరిపిస్తారు. అదంతా చూసిన కాంతం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన కూతురికి అప్పగింతలు చేసి అత్తవారింటికి పంపిస్తుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు ఉదయాన్నే కాంతం హాల్లోని సోఫాలో కూర్చొని తన వడ్డీ లెక్కలు చూస్తూ ఉండగా సోమయ్య అక్కడికి వచ్చి కూర్చొని కాంతంతో ఇలా అంటాడు. ఏమే కాంతం, అమ్మాయి పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళి ఇన్ని రోజులవుతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదంటే అక్కడ అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చి ఉండదు కదా? అబ్బబ్బా, ఏంటండి పొద్దున్నే అలాంటి అపశకున మాటలు. అవతల అమ్మాయి అంత పెద్ద బంగ్లా, నౌకర్లు, చాకర్లు, ఆ విలాసాలు, వైభోగాలు, అంత పెద్ద శ్రీమంతుల ఇంట్లో అన్ని బాధ్యతలు చూసుకోవాలంటే మామూలు విషయమా? ఏదో పరధ్యానంలో మరిచిపోయి ఉంటుందిలేండి. అయితే మనమే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామే. మీరు ఊరుకోండి. అవతల అమ్మాయికి ఎంత ముఖ్యమైన పనులున్నాయో ఏమో. బహుశా ఇనపెట్టెలో డబ్బులు లెక్క పెడుతూ ఉండొచ్చు. లేదా తన అత్తగారు తనకిచ్చిన 7 వారాల నగల్ని తన బీరువాలో సర్దుకుంటూ ఉండొచ్చు. పాపం, ఇప్పుడు ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం? వీలు చూసుకొని తనే చేస్తుందిలేండి. ఆహా, అలాగా. నీ ఊహలకు అంతూ పంతూ ఉండదా? నీకు కూతురు కంటే తన అత్తగారింటి ఆస్తిపాస్తుల ఆలోచనలే ఎక్కువైపోయాయి. అవునండి. అయితే ఇప్పుడేమంటారు? అది కాదే, రేపు ఉదయం ఒకసారి అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి తను ఎలా ఉందో, అక్కడ తనకు ఏమైనా ఇబ్బందులున్నాయో అని వెళ్ళి ఒకసారి చూసొద్దాం. ఇప్పుడెందుకండి వెళ్ళడం? పండక్కి ఎలాగో తీసుకొస్తాం గదా. సరే, నీ ఇష్టం. ఇలా అయినా నువ్వు వాళ్ళ బంగ్లా చూసినట్టుంటుంది, అక్కడ ఉన్న విలాసవంతమైన జీవితాన్ని కనీసం ఒక్కరోజైనా అనుభవించినట్టు ఉంటుంది అని అన్నానంతే. నీకు ఇష్టం లేకుంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టను. అయ్యో, అలా అంటారేంటండి? నాకు మాత్రం కూతుర్ని చూడాలని ఉండదా? సరే, మీరు ఇంతలా బ్రతమాలుతున్నారు కాబట్టి రేపు ఉదయాన్నే వెళ్దాం. మీరు వెళ్లి కార్ బుక్ చేయండి అని తడబడుతూ సోమయ్యకు చెబుతుంది కాంతం. తన ఉపాయం ఫలించిందని సంతోషపడుతూ సోమయ్య కాంతం మనసు మారేలోపు కార్ బుక్ చేయాలని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరునాడు ఉదయం కాంతం ఇంకా సోమయ్య ఇద్దరూ వాళ్ల ఇంటి నుంచి కారెక్కడానికి బయలుదేరుతూ ఉండగా అక్కడికి ఇంకొక టాక్సీ వచ్చి ఆగుతుంది. దానిలో నుంచి నీలిమ చేతిలో బ్యాగ్ పట్టుకుని బయటకు దిగుతుంది. అది చూసిన కాంతం మరియు సోమయ్యలు ఇద్దరూ ఆశ్చర్యంతో బిగుసుకుపోతారు. కాంతం మరియు సోమయ్య ఇద్దరూ ఆశ్చర్యంతో నీలిమ వైపు చూశారు. ఆమె చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని దిగటం, ఆమె ముఖం బాధగా ఉండటం చూసి కాంతానికి మనసులో సందేహాలు మొదలయ్యాయి. అప్పుడు కాంతం నీలిమతో ఇలా అంటుంది. అమ్మా నీలిమ, ఏం జరిగింది? ఒక్కసారిగా ఇక్కడికెందుకొచ్చావు? ఎందుకు మొహమంత బాధగా పెట్టావు? అబ్బా కాంతం, అమ్మాయిని ఇక్కడే వీధిలో నిల్చోబెట్టి మాట్లాడతావా? ముందు తనని ఇంట్లోకి తీసుకెళ్దాం పదా అని సోమయ్య అనటంతో నీలిమను ముందు ఇంట్లోకి తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి కాంతం మళ్లీ ఇలా అడుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకిలా హఠాత్తుగా ఊడిపడ్డావు? నువ్విక్కడికొస్తున్న విషయం మీ అత్తవారింట్లో తెలుసా? ఆ బ్యాగులో ఏం తీసుకొచ్చావు? కొంపదీసి మీ అత్తారింటి వాళ్లు మాకివ్వమని కానుకలేమైనా పంపించారా? అయితే తొందరగా వాటిని ఒకసారి చూపించు. ఒసే కాంతం, నీకు కాస్తంతైనా బుద్ధుందా? అమ్మాయి బాధపడుతూ కట్టుబట్టలతో పుట్టింటికి వస్తే నువ్వు తన అడగాల్సిన ప్రశ్నలు ఇవ్వా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ముందు తనకి కాస్త మంచినీళ్ళివ్వు, అమ్మాయిని కాస్త కుదుటపడని. తర్వాత తనే చెబుతుందిలే. ముందు వెళ్లి మంచినీళ్లు తీసుకురాపో అని సోమయ్య కోప్పడగానే కాంతం చిన్నబుచ్చుకుని వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి నీలిమకిస్తుంది. తను మంచినీళ్లు తాగిన తర్వాత సోమయ్య తనతో ఇలా అంటాడు. అమ్మా నీలిమ, ఇప్పుడు చెప్పమ్మా, అసలేం జరిగింది? ఎందుకు అంత బాధగా ఉన్నావు? మీ అత్తవారింట్లో వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? నువ్వేమీ కంగారు పడకు, మేము ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాం. ఏం జరిగినా చూసుకుందాం. ఇప్పుడు ధైర్యంగా చెప్పు, అసలేం జరిగింది అని అనగానే నీలిమ బోరున ఏడుస్తూ
తన గోడు ఇలా చెప్పుకొస్తుంది. అమ్మా, నాన్న, నాకు ఇక ఆ ఇంట్లో ఉండటం కష్టం. ఎందుకమ్మా? ఏమైనా జరిగిందా? నీ అత్తగారింట్లో సమస్య ఉందా? నిజం చెప్పాలంటే నన్ను ఆ ఇంట్లో చులకనగా చూడటం మొదలైంది. నా కోరికలకు ఆ ఇంట్లో అసలు విలువే లేదు. పెళ్లైన కొత్తలో అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించింది. కానీ రోజులు గడిచే కొద్దీ వారి మనస్తత్వం ఏంటో అర్థమైంది. అత్తయ్య తనకు నచ్చినట్టు నన్ను నడిపించుకోవాలనుకుంది. వంటింట్లో పని, ఇంటి పనులు, బంధువులకు చాకిరీలు ఇవన్నీ నన్ను పూర్తిగా అలసటకు గురిచేశాయి. పైగా నన్ను నా ఉద్యోగానికి రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారు నాన్న. మరి ఈ విషయం నీ భర్తకు తెలుసా అమ్మా? ఎక్కడ నాన్న, ఆయన ఎంతసేపు బిజినెస్ పనుల్లోనే ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతూ ఉంటారు. ఇక ఆయనకు నన్ను పట్టించుకునే సమయం ఎక్కడిది? అదేంటమ్మా, పెళ్లికి ముందే చెప్పాను కదా వాళ్ళకి, నువ్వు పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నావని. మరి ఇప్పుడు ఎందుకిలా అంటున్నారు? ఏమో నాన్న, నాకు కూడా తెలీదు. అందుకే ఈరోజు ధైర్యం చేసి మా అత్త మామల్ని గట్టిగా నిలదీశాను. అప్పుడు వాళ్ళు, మాకు ఆ విషయం గురించి ఏమీ తెలీదు, మాకు పెళ్లికి ముందు ఎవ్వరూ చెప్పలేదు నీ ఉద్యోగం గురించి. అయినా ఈ సంబంధం కుదిర్చిన పంతులకి మేం ముందే చెప్పాం కదా, మాకు ఉద్యోగం చేసే కోడలు ససేమిరా వద్దు అని. ఆ బుద్ధిలేని పంతులు సంభావన కోసం అబద్ధంతో మమ్మల్ని మోసం చేసి ఈ సంబంధం కుదుర్చుంటాడు, వెళ్ళతన్ని నిలదీసుకో అని నన్ను కోప్పడి ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నాన్న? ఆ పంతుల్ని ఎక్కడని వెతికి నిలదీయాలి? అతను చేసిన పనికి ఈరోజు నా జీవితం అయోమయమైపోయింది. ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో వాళ్ళు నా జాబ్ కూడా తీసేస్తున్నామని చెప్పి ఫోన్ చేశారు. ఈ విషయం మా వారికి చెప్పి ఒప్పిద్దామన్నా ఆయన సమయానికి ఊర్లో లేరు. అమ్మా, నువ్వు బాధపడకు. ఇందులో నీ తప్పేమీ లేదు, ఆ పంతులు తప్పు కూడా ఏమీ లేదు. ఏంటి నాన్న మీరనేది? నాకేం అర్థం కావట్లేదు. ఆ మాటలు విన్న కాంతం కంగారు పడుతూ ఉంటుంది. అది గమనించిన సోమయ్య నీలిమతో ఇలా అంటాడు. అదిగో అక్కడ కంగారు పడుతూ చేతిలో తెగ పిసికేసుకుంటుంది కదా మీ అమ్మ, తనని అడుగు. అసలిక్కడ ఏం జరుగుతుంది నాన్న? అమ్మా, నువ్వు ఎందుకలా కంగారు పడుతున్నావు? నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారు? నువ్వైనా చెబుతావా? నాన్న ఎందుకిలా అంటున్నాడు? నాకేం తెలుసు? నాకేం తెలీదు. నేనేం చేయలేదు. నాకేం తెలీదు. ఆ పంతులకి నేనేం చెప్పలేదు. అదిగో మొత్తానికి దొంగ దొరికిపోయింది. అమ్మా, నాన్న, దయచేసి చెప్పండి, అసలిక్కడ ఏం జరుగుతుంది? కాంతం, ఇకనైనా నీ దొంగ నాటకాలు గట్టిపెట్టి అసలేం జరిగింది? నువ్వేం చేశావో నీ నోటితో నువ్వే చెప్పు. అదే నీకు గౌరవంగా ఉంటుంది. నేను నా పద్ధతిలో చెప్పించేలా చూడకు అని సోమయ్య కాంతాన్ని బెదిరించటంతో తను భయంతో తడబడుతూ ఇలా అంటుంది. అదేంటండి అది? మరేమో. అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇక ఈ టెన్షన్ తట్టుకోవటం నా వల్ల కాదమ్మా. దయచేసి చెప్పు, నువ్వేం చేశావు? అదేంటంటే ఆ పంతులకి డబ్బులిచ్చి నువ్వు పెళ్లి తర్వాత ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న విషయం దాచిపెట్టమని చెప్పాను. అంటే వాళ్ళు ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు అనుకుంటున్నారు అనే విషయం కూడా నీకు ముందే తెలుసా? తెలుసు. ఎంత పని చేశావే కాంతం. అయినా నేనేదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడుతున్నారు. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలంటారు. నేను కేవలం ఒక చిన్న అబద్ధం మాత్రమే ఆడాను. ఒక నిజాన్ని దాచానంతే. మీరు నన్ను అదేదో పెద్ద చేయకూడని తప్పు చేసినట్టు చూస్తారేంటి? ఏంటమ్మా నువ్వు చేసింది చిన్న తప్ప? నువ్వని ఆ చిన్న తప్పు వల్ల ఈరోజు నా జీవితం నాశనమైందమ్మా. ఒసై కాంతం, నీకున్న మితిమీరిన డబ్బు ఆశతో నీ కన్న కూతురి జీవితాన్ని బలిచేశావు. పైగా నువ్వు చేసింది తప్పు కాదని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. కూతురు మన ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పి పెంచినా తప్పులేదు. కాని అదే కూతురు పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని కోడలిగా మారి తన అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆ బంధం కలకాలం నిలిచి ఉండాలి అంటే నిజమనే వంతెన చాలా ముఖ్యం. అంతెందుకే ఇప్పుడు నువ్వు చేసే వడ్డీ వ్యాపారాన్ని భర్తగా నేనున్న ఫలంగా ఆపేయమంటే నువ్వు ఆపేయగలవా? అబ్బే, అదెలా కుదురుతుంది?
అది ఇన్నేళ్ల నుంచి నా సొంత తెలివితేటలతో కష్టపడి పెంచుకున్న వ్యాపారం. మరి నువ్వు పెంచుకున్న వ్యాపారానికి అంత విలువిచ్చినప్పుడు కనిపించిన కూతురు అభిప్రాయానికి ఆ విలువ ఎందుకు ఇవ్వడం లేదు? తను కూడా నీలాగే పెళ్లైన తర్వాత తన సొంత కాళ్లపై తను నిల్చోవాలని అనుకుంటుంది. మరి ఆ హక్కు తనకివ్వడం తల్లిదండ్రులుగా మన కనీస బాధ్యత. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నీ గుణం మార్చుకో. రేపు నీ కొడుక్కి పెళ్లి చేస్తే మన ఇంటికి కూడా ఒక కోడలు వస్తుంది. తను కూడా నిన్ను చూసి నీలా మారితే అప్పుడు నీ పరిస్థితేంటి? ఒకసారి ఆలోచించుకో. ఇకనైనా మారి బుద్ధి తెచ్చుకో. కోడలికి కూతురికి ఉన్న వ్యత్యాసమేంటో తెలుసుకో అని అనగానే కాంతం ఏడుస్తూ సోమయ్య కాళ్ల మీద పడి తనని క్షమించమని అడుగుతుంది. ఇంతలో నీలిమ భర్తైన కృష్ణ అక్కడికొస్తాడు. అతన్ని చూసి సోమయ్య దంపతులు ఇలా అంటారు. అయ్యో, మీరా అల్లుడుగారు? రండి రండి. మమ్మల్ని క్షమించండి అల్లుడుగారు. నా భార్య చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఈరోజు సమస్య అంతా. అయ్యో మామయ్య గారు, మీరు నన్ను క్షమాపణ అడగడమేంటి? అత్తయ్య ఏదో తెలియక తన కూతురి జీవితం బాగుండాలని కదా అలా చేశారు. ఏమండి, మీరు ఇక్కడికెలా? నీలిమా, నువ్వు ఇంకా ఏం మాట్లాడొద్దు. జరిగిన విషయమంతా నాకు తెలుసు. భర్తగా ఈ కోరిక తీర్చడం నా బాధ్యత. అలాగే తల్లిదండ్రుల కోరికను తీర్చడం కూడా నాదే. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను అని అతను అనగానే అక్కడున్న ముగ్గురు తను ఏమనబోతున్నాడో ఎవ్వరికీ అర్థం కాక ఒకేసారి దిగ్భ్రాంతితో ఉండిపోతారు. ఇంతలో సోమయ్య ఇలా అంటాడు. ఆ నిర్ణయం ఏంటి అల్లుడు గారు? మా వాళ్ళకి తన కోడలు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తేనే కదా ఇబ్బంది. అందుకని తను కూడా మా కంపెనీలోనే మా సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో హెడ్గా తీసుకుంటున్నాను. ఇలా నా భార్య కోరిక ఇంకా నా తల్లిదండ్రుల కోరిక ఒకేసారి నెరవేర్చిన వాడినవుతాను అని అనగానే నీలిమ వెళ్లి కృష్ణని గట్టిగా కౌగిలించుకుంటూ ఆ తర్వాత కృష్ణ సోమయ్య కాంతమ్మలకు సర్ది చెప్పి తన భార్య నీలిమని తీసుకుని తన ఇంటికి వెళ్లిపోతాడు. వాళ్ల ఇంట్లో నీలిమ వాళ్ల కంపెనీలోనే పనిచేయడానికి తన తల్లిదండ్రుల్ని ఒప్పిస్తాడు కృష్ణ. అప్పటినుంచి నీలిమ ఎంతో సంతోషంగా ఒక మంచి కోడలిగా తన ఇంటి బాధ్యతని మరియు తన తల్లిదండ్రులు మెచ్చుకునే కూతురిగా తన ఉద్యోగ బాధ్యతను నెరవేరుస్తూ సంతోషంగా ఉంటుంది. ఇక కాంతం కూడా తన తప్పు తెలుసుకుని తనకి సంపాదనపై ఉన్న వ్యామోహాన్ని వదిలేసుకుంటుంది.